ఇంకా ఉల్టా బాధ కలిగే అంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అన్ని అనుమతులతో మనం కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి, తెలంగాణ ప్రజల రైతుల దాహార్తిని తీర్చాలని చెప్పి మనము కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తెచ్చుకున్నాం. ఇది ప్రైవేట్ బ్యాంకులు కాదు, రేవంత్ రెడ్డి లెక్క 170 కోట్ల బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి భూములు కుదబెట్టి షేర్ మార్కెట్లో చేయలేమేము. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి పిఎఫ్సి దగ్గర మనం అప్పు తెచ్చినాం. తెస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఇది ఎఫ్ఆర్బిఎం కంటే అదనంగా ఉన్నది అని రికవరీ పెట్టింది, మన మీద రికవరీ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మీరు అప్పు తెచ్చింది ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటారు అని చెప్పి మనకేమో రికవరీ పెట్టారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటున్నారు, మీకు 40,000 కోట్లు గ్రాంట్గా ఇస్తాం, ఇంకో 40,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి కూడా మీకు పర్మిషన్ ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్కో నీతి, తెలంగాణకో నీతి? ఏం మేము భారతదేశంలో భాగంగా కాదా?